యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి గాయత్రి గుప్తా గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే గాయత్రి తన బోల్డ్ స్టేట్మెంట్స్తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు వైరాగ్యంతో వీడియోలు పెడుతూ అందరికీ షాక్ ఇస్తుంటుంది. అయితే ఎప్పుడూ ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే గాయత్రి ఇప్పుడు ఏడుస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసింది. ఇది సరైందో కాదో నాకు తెలియదు, కానీ నా గుండెల్లో పేరుకుపోయిన బాధను, ఒత్తిడిని బయటపెట్టి కాస్త ఉపశమనం పొందాలనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా నాకు తీవ్రమైన పానిక్ అటాక్ వస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. ఈ సూసైడ్ ఆలోచనలు నన్ను వేధిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నేను ప్రస్తుతం లైంగిక వేధింపుల వల్ల కలిగినటువంటి తీవ్రమైన మానసిక గాయంతో బాధపడుతున్నాను. నాకు హెల్ప్ కావాలి. నేను థెరపీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వాయిస్ ఆఫ్ ఉమెన్ వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ వాళ్లకు అస్సలు పట్టించుకునే ధోరణి లేదు. ఎవరిని ఆశ్రయించాలో ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నాకు అస్సలు బాగుండటం లేదు. నేను పీటీఎస్డీతో బాధపడుతున్నాను. నన్ను ఆదుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. చావు అంచున ఉన్న నన్ను నేను కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఎవరితోనైనా మాట్లాడి సహాయం పొందడమే. నా వ్యక్తిగత జీవితంలో సహాయం కోసం ప్రయత్నించాను, కానీ ఎక్కడా ఎలాంటి సహాయం దొరకలేదు. ఏదైనా చేయడానికి నాకు ఒక లాయర్ అవసరమా లేదా థెరపిస్ట్ అవసరమా అనేది నాకు తెలియదు. నాకు నిరంతరం పానిక్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆమె మానసిక బాధను వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు కూడా నేను తీవ్రమైన ఆందోళనలో ఉన్నాను. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. సహాయం ఎక్కడ దొరుకుతుందో ఎలా దొరుకుతుందో నాకు తెలియదు, కానీ నాకు అది చాలా అవసరం. ఈ పరిస్థితిని నేను అసహించుకుంటున్నాను. అండగా ఉంటాం, తోడుగా ఉంటామని ఆన్లైన్లో చెప్పే డ్రామాలు, మాటలు, కోకొల్లోలు, కానీ నిజానికి ఎవరికి ఏమాత్రం కూడా పట్టదు అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఇక పైకి మాత్రం తాము పట్టించుకుంటున్నట్లయితే నటిస్తారు, కానీ నిజానికి ఎవరు కూడా పట్టించుకోరు. ఎవరికి నిజంగా నా మీద శ్రద్ధ లేదు అంటూ గాయత్రి గుప్తా వీడియోలో ఎమోషనల్ అయ్యింది. అయితే ఏమైందో తెలియదు, కానీ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ కొట్టేసింది టాలీవుడ్ నటి. గతంలో కూడా ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పైన, లైంగిక వేధింపులపైన గాయత్రి గుప్తా బహిరంగంగానే పోరాడారు. ఇక పలు ఇంటర్వ్యూలలో సినీ పరిశ్రమలోని చీకటి కోణాలను ధైర్యంగా ఎండగట్టినటువంటి హిస్టరీ ఆమెకుంది. అలాంటి ధైర్యశాలి అయినటువంటి నటి నేడు నిరాశతో, ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతూ కన్నీరు పెట్టుకోవడం అయితే నెటిజన్లను కలిచివేస్తోంది. సినీ పరిశ్రమకు చెందినటువంటి కొందరు ప్రముఖులు, మానసిక నిపుణులు ఆమెకు అవసరమైన కౌన్సిలింగ్, లీగల్ సపోర్ట్ అందించడానికి ముందుకు రావాలని నెటిజన్లు కోరుతున్నారు. ఒక నటిగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి ఈ ఖండం నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ సాధారణ స్థితికి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికి నటి గాయత్రి మాట్లాడుతున్న మాటలు గత కొన్ని నెలలుగా అయితే నాకు తీవ్రమైన పానిక్ అటాక్ వస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని
ఆమె అయితే ఈ రకంగా అంటే సూసైడ్ ఆలోచనలో ఉన్నట్లయితే క్లియర్గా తెలుస్తోంది. అయితే ఆమె ఏదైతే డిలీట్ చేసినటువంటి వీడియో ఉందో ఆ వీడియోలో క్లియర్గా ఆమె ప్రస్తావించింది, అంటే తన యొక్క మానసిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగలేదు, నాకు నిజంగానే సూసైడ్ అటెంప్ట్ చేయాలి అనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి, దయచేసి నాకు ఈ గండం నుంచి ఎవరైనా బయటపడేయండి, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, నేను ప్రస్తుతం లైంగిక వేధింపుల వల్ల కలిగినటువంటి తీవ్రమైన మానసిక గాయంతో బాధపడుతున్నాను, నాకు హెల్ప్ కావాలి అంటూ అయితే ఆమె తన యొక్క ఆ వీడియోలో అయితే ఆ విధంగా తెలియజేయడం జరిగింది. నేను థెరపీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు, వాయిస్ ఆఫ్ ఉమెన్ వాళ్ళతో కూడా మాట్లాడడానికి ప్రయత్నించారు, కానీ వాళ్లకు అస్సలు పట్టింపు లేదు, పట్టించుకునే ఆ ధోరణే కనిపించడం లేదని చెప్పేసి అయితే ఆమె ఎవరిని ఆశ్రయించాలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అయితే మరి ఆమె తన యొక్క ఆవేదనను ఆ వీడియోలో వ్యక్తం చేయడం జరిగింది. ఎస్, మొత్తానికి నటి గాయత్రి ఆమె అయితే తన యొక్క ఆవేదనను క్లియర్గా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆ వీడియోలో. అయితే ఆమె ఆ వీడియోను పెట్టిన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. కానీ ఆ వీడియోలో ఆమె చెప్పుకొచ్చినటువంటి మాటలు వింటూ ఉంటే ఆమె ఎంత తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చెందింది, అసలు ఎందుకు ఆమె ఇంతగా బాధపడుతుంది అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు. గత కొన్ని నెలలుగా నాకు తీవ్రమైనటువంటి ప్యానిక్ అటాక్ వస్తోంది, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి అయితే ఆమె ఈ విధంగా మాట్లాడడం, మరి సూసైడ్ ఆలోచనలు కూడా నన్ను వేధిస్తూ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, నేను ప్రస్తుతం అయితే లైంగిక వేధింపుల వల్ల కలిగినటువంటి తీవ్రమైన మానసిక గాయంతో బాధపడుతూ ఉన్నాను, నాకు హెల్ప్ కావాలి, నేను థెరపీ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ దానివల్ల కూడా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు, మరి వాయిస్ ఆఫ్ ఉమెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళకు కూడా అస్సలు పట్టింపు ధోరణి కనిపించడం లేదు, మరి ఎవరిని ఆశ్రయించాలో ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు అంటూ అయితే ఆమె తన యొక్క ఆ బాధను ఆ తీవ్ర రూపంగా అయితే తన వీడియోలో వ్యక్తపరచడం జరిగింది క్లియర్గా. కానీ ఆ వీడియో ప్రస్తుతం అయితే నెట్టింట ఎక్కడ కూడా కనిపించడం లేదు, అంటే డిలీట్ మళ్ళీ ఆమె రిమూవ్ కొట్టినట్టుగా అయితే క్లియర్గా తెలుస్తోంది. అయితే నాకు అస్సలు బాగుండడం లేదు, నేను PTSDతో బాధపడుతూ ఉన్నాను, నన్ను ఆదుకోవడానికి ఎవరో ఒకరు కావాలి, ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు, చావు అంచున ఉన్న నన్ను నేను కాపాడుకోవడానికి అయితే ఉన్నటువంటి ఏకైక మార్గం ఎవరితోనైనా మాట్లాడి సహాయం పొందితే ఖచ్చితంగా నేను ఈ యొక్క ఆలోచనల నుంచి బయటపడతానేమో అన్న కోణంలో కూడా ఆమె మాట్లాడడం జరిగింది. నా వ్యక్తిగత జీవితంలో సహాయం కోసం ప్రయత్నించాను, కానీ ఎక్కడ కూడా ఎలాంటి సహాయం కూడా పొందలేకపోతా ఉన్నాను, ఏదైనా చేయడానికి నాకు ఒక లాయర్ అవసరమా లేదా థెరపిస్ట్ అవసరమా అనే విధంగా కూడా ఆమె అయితే పలు రకాలైనటువంటి ఆ ప్రశ్నలు సంధిస్తూనే ఇక తన యొక్క పరిస్థితిని, మానసిక పరిస్థితిని అయితే ఈ విధంగా అందరికీ తెలిసే విధంగా అయితే సోషల్ మీడియా వేదికగా ఆమె ఆ పోస్ట్ చేయడం అయితే ఇక టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపిందనే చెప్పుకోవాలి.